నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ హైకోర్టు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల మీద తీర్పునిచ్చింది. ఈ తీర్పు పేద విద్యార్థుల చదువులకి గొడ్డలు పెట్టిగా ఉంది. 12 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వం మాకు ఫీజుల బకాయిలు ఇవ్వట్లేదు, ఈ బకాయిల మీద మీరు ప్రభుత్వం ఇచ్చేలాగా డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వమని ఆదేశించకుండా ప్రభుత్వాన్ని ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బకాయిలు గుత్తగా పెట్టారు లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదని అడగకుండా ఈరోజు మీరు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోండి, ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ విద్యార్థులకు తిరిగి ఉండని తీర్పు ఇవ్వడం అని అంటే దీనిని ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీనిని పునఃసమీక్ష చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంబంధించిన విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి చదువుతున్నారు. ఈ రియంబర్స్మెంట్ ని ప్రభుత్వం ఇవ్వకపోతే ఒక విద్యార్థి ఎక్కడా కూడా బీటెక్ లేదంటే ఎంబీఏ, ఎంసీఏ, లా ఇతర ప్రొఫెషనల్ కోర్సు చదవడానికి అవకాశం లేదు. కానీ ఈరోజు ఈ తీర్పు వల్ల కొన్ని లక్షల రూపాయలు పేద విద్యార్థుల మీద భారం పడే అవకాశం ఉంది. మరి గతంలో కోర్టు తీర్పులు ఏం చెప్పాయి? ఇదే కోర్టు సుప్రీంకోర్టు ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే జైన్ వర్సెస్ కర్ణాటక స్టేట్కి సంబంధించిన కోర్టు కావచ్చు, అలాగే మధ్యప్రదేశ్ కోర్టు మోనికా అండ్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి కేసుల్లో విద్యకు సంబంధించి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా విద్య అనేది అందరికీ అసమానత లేకుండా ఇవ్వాలి అని చెప్పేసి ఈ తీర్పుల ద్వారా సుప్రీంకోర్టు చెప్పింది. ప్రధానంగా ఒక డెంటల్ కాలేజ్ మధ్యప్రదేశ్ వర్సెస్ డెంటల్ కాలేజ్ కేసు సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు అధిక ఫీజుల మీద అలాగే ఫీజుల మీద చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఏమిటనంటే అధిక ఫీజులు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేయకూడదు, అలాగే సర్టిఫికెట్లని తమ దగ్గర పెట్టుకొని విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు ఇస్తేనే ఇస్తామనే పేరుతో వీటిని ఆపకూడదు. ఎందుకంటే సర్టిఫికెట్లు అనేది విద్యార్థి చదువుకున్న విద్యార్థి ప్రాపర్టీ, అది విద్యార్థికి సంబంధించినటువంటి ఆస్తులు సర్టిఫికెట్లు. ఆ సర్టిఫికెట్లని ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు తమ కంట్రోల్లో పెట్టుకొని ఆధీనంలో పెట్టుకొని ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎస్ఎఫ్ఐగా మేము ఖండిస్తూ ఈ రూపంలో ఈ తీర్పు వల్ల రేపు ప్రభుత్వ ఏదో బకాయిలు ఇవ్వకపోవడంతో ఎక్కడైతే బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రైవేటు కాలేజీలన్నీ సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి పెట్టుకొని ఈ తీర్పు నోటీసును బట్టి కూడా ఇంకెక్కువ రూపంలో విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పేరుతో విద్యార్థులు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. వనపర్తి జిల్లాలో లావణ్య అనే విద్యార్థి, జనగామ జిల్లాలో మరొక విద్యార్థి చనిపోయిన ఘటనలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి రియంబర్స్మెంట్ ఇవ్వాలనేది ప్రభుత్వం బాధ్యత. ఎందుకనంటే రియంబర్స్మెంట్ అనేది ఒక ప్రభుత్వ స్కీమ్. ఇది 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత తీసుకొచ్చిన పథకం ఇది. ఈ పథకానికి విద్యార్థులకు సంబంధం లేదు. కాలేజీలు ఈ పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా మేము అంగీకారం అని చెప్పేసి ఒప్పందం చేసుకొని ఈరోజు విద్యార్థులు ఆ పథకాన్ని మేనేజ్మెంట్లో ఆ పథకాన్ని అమలు చేస్తుంటే ఈరోజు విద్యార్థులకి లింక్ చేస్తూ తీర్పు ఇవ్వడం అనేది సరైంది కాదు. కాబట్టి ఎస్ఎఫ్ఐగా ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతా ఉన్నాం. విద్యార్థుల మీద భారం పడకుండా విద్యార్థులు ఒత్తిడి లేకుండా ఉండాలని చెప్తున్నాం. గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పులు కూడా ఉన్నాయి. హైకోర్టు మరొకసారి సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఈ తీర్పుని సవరించి పునఃసమీక్షించి విద్యార్థులకి ఒత్తిడి లేకుండా విద్యార్థులకి సంబంధం లేకుండా విద్యార్థులు హ్యాపీగా చదువుకునేలాగా విద్యా హక్కుని పొందేలాగా కోర్టుల ఆరోపణలో తీర్పు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ప్రభుత్వాన్ని బకాయిలు తక్షణం విడుదలని కోరుతూ ఈ తీర్పును మరొకసారి పునఃసమీక్ష చేయాలని హైకోర్టును కోరుతా ఉన్నాం.